ఒకటి ఇంటీరియం హైకోర్టు ఇచ్చేది, మళ్ళీ ఫుల్ జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఇటు ఈడీ కానీ అటు ఫెమా దాన్ని కూడా నిబంధనలు ఏదైతుందో ఆర్బీఐ ప్రకారము ట్రాన్సాక్షన్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అయింది కనుక ఆటోమేటిక్గా ఇక్కడ ఏసీబీ ఉంది కనుక ఏదన్నా ఒక కేసు ఛార్జ్షీట్ కానీ ఏసీబీ కానీ సిబిఐ కానీ అయినప్పుడే ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీ డైరెక్ట్ కాదు. ఈడీలో కేసు ఎట్లుంటుందంటే ఈడీలో ఇతను నిర్దోషత్వం ఇతను ప్రూవ్ చేసుకోవాలి. సిబిఐ కానీ ఏసీబీ ఏదైతుందో వాళ్ళు ప్రూవ్ చేయాలి. డిఫరెన్స్ దానికి దీనికి అదే ఉంటుంది. ఇట్లా చాలా ప్రగల్భాలు పలికారు వాళ్ళ కుటుంబం. మోడీ లేదు గీడీ లేదు, రా రా అంటే ఏదైతుందో వాళ్ళ చెల్లెని తీసుకొని పోయిండు. ఇప్పుడు కూడా ఏదైతుందో ఈ లొట్టపీసు తర్వాత తుప్పలు అని హరీష్ రావు ఇటువంటి భాష ఏదైతుందో మంచిది కాదు. చదువుకున్నావు, అమెరికాలో 9.5 సంవత్సరాలు మంత్రిగా చేశావు, ఆల్మోస్ట్ ఆర్ ముఖ్యమంత్రి అంత స్థాయిగా డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నడిపావు. ఇటువంటి భాష ఏదైతుందో మంచిది కాదు. ఇది ఉద్యమ భాష. గతంలో కూడా ఏదైతుందో చావు అంటున్నో మీరు మీ కుటుంబ సభ్యులు ఎవ్వరు మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ ఒక్క వ్యక్తి కూడా చావలే. 1200 మంది ఉసురు పోసుకున్నారు, చంపారు మీరు ఫేక్ ఆఫ్ దీక్షలు చేసి. ఈ రోజు ఆయన చస్తా అంటుండు. ఇక వాళ్ళ నాయన దీక్ష, ఇది ఖమ్మం కేసీఆర్ డిసెంబర్ 29 నవంబర్ 29 నాడు దీక్ష. ఆయన దీక్ష ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి 9th కు ప్రకటన అయిన తర్వాత 11th కు నిమ్స్ నుంచి రిలీజ్ అయ్యాడు. ఇది ఖమ్మం రిపోర్టు, ఇది నిమ్స్ రిపోర్టు. అయితే అతను ఒక్క నిమిషం, అతను దీక్ష పట్టే ముందు ఏం చెప్పాడు? ఇది చివరి పోరాటము తెలంగాణ. ఒక 40-50 వేల మంది ఎక్కడ పెట్టాడు? సిద్దిపేటలో, ఆయన నియోజకవర్గం, ఆయన స్థావరంలో, ఆయన సామ్రాజ్యంలో 40-50 వేల మంది నాతో దీక్ష కూర్చుంటారు, అమర్నాథ్ దీక్ష. మీరు ఏమాత్రం డిస్టర్బ్ చేసినా ఆ 40 వేల మంది ఏదైతుందో ఆత్మాహుతి చేసుకుంటారు నా కోసం అని చెప్పి అంతా పెట్రోల్ గిట్రోల్ అంతా రెడీ పెట్టి ఏదైతుందో కరీంనగర్ వెళ్ళాడు. 27 అంటే 29కి అనుకోండి, 27 చివరికి అక్కడ అరెస్ట్ దీక్ష కోసం సిద్దిపేట రావాలి. ఆయన వెహికల్లో రాలే. ఆయన అక్కడ ఇల్లుంది, ఆఫీస్ అని అడిగాను. ఆయన సొంత ఆస్తి కింద రాసుకున్నాడు అక్కడ కరీంనగర్ లో. ఉత్తర తెలంగాణ ఆఫీసు, దక్షిణ తెలంగాణ ఆఫీసు అంటారు, ఏమంటారు దాన్ని. ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు అక్కడ కూడా. అక్కడ నుంచి ఏ వెహికల్ ఎక్కాడు? బుల్లెట్ ప్రూఫ్ పోలీస్ వెహికల్ ఎక్కాడు. నిజంగానే నీ దీక్ష పెట్టేటోడైతే పోలీస్ వెహికల్ ఎందుకు ఎక్కాలి? ఆయనకు దీక్ష పట్టే శక్తి సామర్థ్యాలు లేవు. గతంలో కూడా ఢిల్లీలో ఏం చేసిండు మనకు తెలుసు, అదంతా వివరాలు పోదలుచుకోలే. జంతర్ మంతర్లు ఏం చేసిండు, రాత్రి ఎక్కడ పోయిండు, మళ్ళీ ఏంది, ఇవన్నీ మనం చూసాం. అతని ఆరోగ్యము సహకరించదు దీక్షకు. అతనుకున్న ఏమంటారంటే అవి డిసీజెస్ అనుకోండి. అలాగే ఏదైతుందో పోలీస్ వెహికల్ ఎక్కి పోలీస్ ఏం చేసింది? వరంగల్ నుంచి ఖమ్మం తీసుకెళ్ళింది. ఇక్కడ హరీష్ రావు గారు ఒక 10,000 మంది జమ చేశారు. పెట్రోల్ 1,000 రూపాయలది, 1,000 రూపాయలు. వాళ్ళ మామను తీసుకుపోతా ఉంటే ఏదైతుందో దీక్షను భంగం చేయడానికి పోలీసు ఏదైతుందో కుట్రలు పన్నింది ఇక్కడికి రాకుండా అని రస్తారు, కొలిగిస్తారు. అక్కడ ఆ మీటింగ్ లో అడ్రస్ చేసుకుంటూ పెట్రోల్ ఉన్నది, పెట్రోల్ పోసుకున్నాడు. అగ్గిపెట్టలేదు, చారాని అగ్గిపెట్టే 4 అన్నారు, 25 పైసలు అగ్గిపెట్టలేదు. పెట్రోల్ మాత్రం 1,000 రూపాయలు. అలాగే ఆయన ఖమ్మం పోయాడు కదా, మొదటి రోజు ఏం చేశాడు మనం చూసాం. జ్యూస్ తాగాడు. ఎప్పుడైతే ఇక్కడ యూనివర్సిటీలో కానీ గడబడైన తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోయి నన్ను హైదరాబాద్ షిఫ్ట్ చేయమంటే హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. ఇది హైదరాబాద్ రిపోర్ట్. నిమ్స్ ఇగో ఎవ్రీడే 3 నుంచి ఏదైతుందో ఎవ్రీడే ఏం తీసుకున్నాడు ఆయన మెడిసిన్స్ అనేది వెరీ క్లారిటీగా ఏదైతుందో 9th వరకు ఉంది. ఆయన లేచే వరకు ఎప్పటి వరకు అంటే 10th 11th ఇగో 11th వరకు రిపోర్ట్ ఉంది. ఇటువంటి దీక్ష ఏదైతుందో ఫ్లూయిడ్స్ అండ్ మినరల్స్ చేసుకుంటాడు. అంటే పుట్టిన పిల్లవాడు 90 కాదు 100 సంవత్సరాలకి వితౌట్ ఎనీ ఫుడ్ ఇతను తీసుకున్న ఫ్లూయిడ్స్ ఏదైతుందో 2/3 మోర్ దాన్ 70% మున్సిపాలిటీస్లు కానీ, జడ్పీలు కానీ, ఎంపీపీలు కానీ,
రైతు సంఘం కానీ, కోఆపరేటివ్ ఎలక్షన్ కానీ, ఏ ఎన్నికలు వచ్చినా నీటి సంఘాలు కానీ అన్ని మోర్ దాన్ 70% కాంగ్రెస్కే ఇక్కడ కట్టబెడతారు ప్రజలు అనేది గత రిజల్ట్ చూసినప్పుడు. చెప్పలేము మరి నువ్వు అంటున్నావు ఏం మాయ చేస్తావో. ఇంకొకటి ఇప్పుడు కవిత జైలుకి వెళ్ళడం రావడం చూస్తాం, ఇప్పుడు కేటీఆర్ జైలుకి వెళ్ళబోతున్నా అంటున్నాడు. ఇంత జరుగుతున్నా గానీ కుటుంబంలో కూతురు కొడుకు మీద ఇన్ని ఆరోపణలు ఉన్నా కేసీఆర్ ఎందుకు ఒక్క మాట మాట్లాడట్లేదు, అసలు ఎందుకు బయటకు రావడం లేదు? ఆయన తత్వం ఎంతమ్మా, ఆయన చంద్రబాబు గారు క్యాబినెట్ లో ఉంటే క్యాబినెట్ మీటింగ్ పోతుండే, ఫోనే అవైలబుల్ లేడు. ఎట్లా కదమ్మా అసెంబ్లీ వస్తలేడు. తెలంగాణ బిల్లు పెట్టినాడు, తెలంగాణ పార్లమెంట్ లో ఉండడమ్మా. కేంద్ర మంత్రిగా కార్మిక మంత్రి ఉంటే ఎప్పుడు కానీ యూపీఏ ప్రభుత్వం అప్పుడు 149 ఎంతో కాంగ్రెస్, వీళ్ళు ఒక 5, సిపిఐ 10, సిపిఎం 42, 4 ఫార్వర్డ్ బ్లాక్ రిపబ్లికన్, 56 మంది లెఫ్ట్, వాళ్ళ ఒక సేమ్ కాంబినేషన్. ఈ 56 మంది ప్రధానమంత్రి దగ్గరికి, మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళి మేము రైల్వేది, బ్యాంకులు, నిత్యం ఏదైతుందో లేబర్ ఇష్యూస్ వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. మాకు లేబర్ మినిస్టర్ మేము క్వశ్చన్ చేస్తే పార్లమెంట్ వస్తలేడు, ఆఫీస్కి వస్తలేడు, ఇంటికి ఫోన్ చేస్తే ఇంట్లో లేడని చెప్తున్నారు. మాకు లేబర్ మంత్రిని చేంజ్ చేయమని ప్రధానమంత్రి దగ్గరికి ఫిజికల్ గా 56 మందిలో 41 మంది, 56 సంతకాలు, 41 మంది ఫిజికల్ గా మన్మోహన్ సింగ్ దగ్గరికి పోయారు. ఎవరు? కమ్యూనిస్ట్ నాయకులు, సిపిఐ, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్, రిపబ్లికన్. 41 మెంబర్స్ సంతకాలు 56 మంది పెట్టి లేబర్ మినిస్టర్ చేంజ్ చేయన్నారు. ఆయన దుస్థితి అంతే. రాజా మహారాజా వెనకట వాళ్ళ నాయన దగ్గరనే నైజాం పనిచేసిండు, వాళ్ళ తాత దగ్గర. చిన్న కడు దరిద్రం. సెక్రటరీ రాలే కదమ్మా, అంత సుందరం కట్టి సెక్రటరీ రాలే కదా. ప్రగతి భవన్ కట్టుకుని అక్కడ కూడా లేడు కదమ్మా. పోయి ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాడు కదా. వ్యవసాయ క్షేత్రం తెలుపుతామా మీకు? ఎలక్షన్ ముందు ఎలక్ట్రానిక్ ప్రింట్ మెయిన్ కృష్ణారావు గారు అని అందరూ బాబాయ్ అందరూ. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, క్రానికల్, భూమి, ఇండియన్ ఎక్స్పెడిటర్ గా చనిపోయాడు అతను. గౌరీ గారు అనేది ఏదైతుందో చీఫ్ రిపోర్టర్ క్రానికల్ లో ఉండే మెయిన్ ఇద్దరు. ఒక 150 మందిని తీసుకెళ్లి ఎర్రవేలి క్షేత్రానికి, ఇగో నేను ఎకరానికి 70 లక్షలు పంట పంపిస్తే అప్పుడు క్యాప్సికం పండించాడు. 70 లక్షలు రాలే, అది ఇన్కమ్ ట్యాక్స్ కోసం హైప్ క్రియేట్ చేశాడు. కొనేటోళ్ళు ఇచ్చినట్టుగా రిసిప్ట్ ఇచ్చేదంతా ఐటీ జీవటానికి నేను పండిస్తున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాకు 30 గ్రామాలు, అంటే ఉమ్మడి జిల్లాలు అప్పుడు 10 అంటే సిటీ తీసేయండి, 9 జిల్లాలో 30 గ్రామాలు దత్తత తీసుకొని బ్యాంక్స్ తో టైప్ చేసి నేనేదైతే పంట పండిస్తున్నో ఆ విధంగా ఎకరానికి 70 లక్షలు పండిస్తున్నా, 1 కోటి పండించచ్చు. ఇటువంటి పంటలు పండించే ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. ఆయనే వడ్లేసుకుంటుండే కదమ్మా. 70 లక్షల పంట ఎందుకు పండిస్తలేడు మరి? ఇప్పుడు ఆయనే ఉంటుండు కదా. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనే ఉన్నాడు, నెలకి 20 రోజులు. ఇప్పుడు ఆయనే ఉన్నాడు. ఏడవైంది ఆ పంట? క్యాప్సికం ఎక్కడ పోయింది? ఇదన్నీ పత్రికలో పండించింది కదమ్మా. నా దగ్గర ఉంది, ఇప్పుడు చూపాలని చూపుతాను. క్యాప్సికం 70 లక్షల రిసిప్ట్లు చూపెట్టాడు. దొంగ లెక్కలు, ఐటీకి దొంగ లెక్కలు. తో ఇటువంటి వాడు ఏదైతుందో ఇవాళ ఎందుకు రాలేదు కొడుకు బిడ్డ అంటే ఆయనకి ఏం లేదమ్మా. మీకు ఒకటే చెప్తా, ఆయన ఏమన్నాడంటే అధికారంలోకి ఉంటే ప్రజల దగ్గరకు వచ్చే అర్హత ఉంటది, అధికారంలో లేనప్పుడు నేను ఎందుకు వస్తా ప్రజలకు అన్నాడు. అధికారంలో ఇప్పుడు రాలే కదమ్మా. మంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ లేదు, అసెంబ్లీకి రాలే. ఇక్కడ జవాబు ఇవ్వడానికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా, అక్కడ లేబర్ మినిస్టర్ గా పార్లమెంట్ కి రాలే. సంతకం కూడా దొంగ సంతకం పెట్టించింది అని తెలుసు కదా ఆయన. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.